బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడానికి బడ్జెట్తో పని లేదంటూ నిరూపిస్తున్నాయి చిన్న సినిమాలు. వందల కోట్లు కుమ్మరించిన సినిమాలు సత్తా చాటలేక చతికిల పడితే మీడియం బడ్జెట్ సినిమాలు ఇండస్ట్రీకి సేవియర్స్ అవుతున్నాయి. ఆ కోవలోనే చావాతో వచ్చిన విక్కీ కౌశల్ సాలిడ్ హిట్ సొంతం చేసుకోగా నేను అంతకు మించి అంటూ వసూళ్ల వర్షంతో బాక్స్ ఆఫీస్ని ముంచెత్తాడట శశికుమార్. ఈ మధ్య కాలంలో కంగువా, థగ్ లైఫ్, ఇండియన్ 2, గేమ్ చేంజర్ వంటి భారీ బడ్జెట్తో వచ్చి ఎలా బోల్తా కొట్టాయో మనం చూసాం. వందల కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాలు పట్టుమని పబ్లిసిటీ ఖర్చులు కూడా తెచ్చుకోలేదు. కానీ కంటెంట్ ఈస్ కింగ్ అంటూ వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ కేవలం 7 కోట్లతో తెరకెక్కి 90 కోట్లు వసూలు చేసిందంటే ఆడియన్స్ మంచి సినిమాకి ఎంతగా మొహం వాచిపోయి ఉన్నారో అర్థమవుతోంది. అభిషన్ జీవిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శశికుమార్, సిమ్రన్, మిథున్ జయశంకర్, కమలేష్ జగన్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రం మొదటి వారం 23 కోట్లు, రెండో వారం 29 కోట్లు కొల్లగొట్టి 5 వారాలు తిరిగేసరికి ఏకంగా 90 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పటి వరకు పెట్టుబడి, రాబడి ఆధారంగా చావా సినిమా 90 కోట్లతో రూపొంది దాదాపు 80 కోట్లను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను వెనక్కు నెట్టిందట టూరిస్ట్ ఫ్యామిలీ. కథ, నటీనటులు, మేకింగ్ విషయంలో 2 సినిమాలను ఒకదానితో ఒకటి పోలిక ఉండదు. కానీ బడ్జెట్ పరంగా చూస్తే హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన సినిమా చావాని వెనక్కి నెట్టి రికార్డ్ సృష్టించిందన్నమాట. For more videos like this, subscribe Big TV channel.